ఇనీషియల్‌గా అలా ఉండేది మ్యామ్. స్టార్టింగ్‌లో ప్రిపరేషన్ గురించి కంప్లీట్ ఐడియా లేనప్పుడు. బట్ వన్స్ ఐడియా వచ్చాక అర్థమైందేంటంటే ప్రిలిమ్స్ ఈస్ జస్ట్ లైక్ క్రాసింగ్ అనమాట. అక్కడి నుంచి అసలైన అంటే లైక్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ విల్ యాడెడ్ ఇంటూ ద ఫైనల్ లిస్ట్ మార్క్స్ కాబట్టి సో ప్రిలిమ్స్‌ని మన అంటే వీక్ పాయింట్ కింద కాకుండా మనం స్ట్రెంగ్త్ చేసుకోవాలి ప్రిలిమ్స్‌ని. అంటే ఈజీగా సెయిల్ అవ్వడానికి. మెయిన్స్ అంటే మోర్ అబౌట్ ప్రాక్టీస్ అండ్ రెక్టిఫికేషన్ అండ్ మెంటరింగ్ తీసుకోవడం, ఆన్సర్స్ రాయడం కాబట్టి నేనైతే మెయిన్స్‌కి ఎక్కువ ఎఫర్ట్ పెట్టేదాన్ని మ్యామ్. బికాస్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్ నాకు ముందర అంత మంచిగా ఉండేవి కాదు. సో, నేను దాని మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టుకునేదాన్ని. ప్రిలిమ్స్, ఎంసీక్యూస్ నాకు సాల్వింగ్ ఈజీగానే ఉండేది మ్యామ్ ఇనీషియల్ నుంచి. సో, కానీ ప్రిలిమ్స్‌లో ఇంపార్టెంట్ ఏంటంటే కోర్ టెక్స్ట్ బుక్స్ ఎన్‌సీఈఆర్‌టీస్ అండ్ బేసిక్ టెక్స్ట్ బుక్స్ కొన్ని పాలిటీ అలా లక్ష్మీకాంత్ ఇలాంటి టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వడం అండ్ ఆల్సో ప్రాక్టీస్ మ్యామ్. మాక్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినా బెటరే మ్యామ్. అండ్ ఎనదర్ థింగ్ సీసాట్ మ్యామ్. కొంతమందికి సీసాట్ ఎగ్జామ్‌లో చాలా కూడా టఫ్ అంటారు యాక్చువల్లీ. యెస్ మ్యామ్. నా లాస్ట్ టైమ్ 23లో అలానే పోయింది మ్యామ్. జీఎస్ ఐ స్కోర్డ్ అరౌండ్ 110 మార్క్స్. సీసాట్ ఏమో క్వాలిఫై అవ్వలేదన్నమాట. సో, సీసాట్ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఎస్పెషల్లీ సైన్సెస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి. కానీ మెడికోస్‌కి కొంచెం కష్టమేనా యూపీఎస్సీ అని అంటే ఏం చెప్తారు? అదంటే స్కోరింగ్ సబ్జెక్ట్ కాదు అంటారు కదా యాక్చువల్లీ. ఆంథ్రోపాలజీకి మించిన స్కోరింగ్ సబ్జెక్ట్ ఇంకొకటి లేదు అని నమ్ముతారు చాలామంది. సో, వాట్ డు యూ సే అంటే వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏం చెప్తారు? మనం అకాడమికల్‌గా లైక్ కాలేజ్‌లో ఇలా స్ట్రాంగ్‌గా ఉంటే మ్యామ్ లైక్ యూఆర్ గుడ్ అట్ అకాడమిక్స్ అయితే తీసుకోవచ్చు మ్యామ్ మెడికల్ సైన్స్ ఆప్షనల్. బట్ ఎట్ అవర్ ఓన్ రిస్క్ అన్నమాట. అంటే ఇందులో యావరేజ్ స్కోర్సే 240, 250 దగ్గర ఉంటాయి. నాట్ లైక్ ఆంథ్రో 280 అంతవరకు ఇదవ్వవన్నమాట. బట్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఆప్షనల్ మ్యామ్. ఎట్ ఎనీ కాస్ట్ యూ విల్ ల్యాండ్ ఇన్ దట్ 230-260 మార్జిన్‌లోనే ల్యాండ్ అవుతామన్నమాట. అంటే పేపర్ కూడా ప్రెడిక్టబుల్ మ్యామ్. అంటే ఆబ్వియస్‌గా 5 ఇయర్స్ చదివింది కాబట్టి సో, మేము ఒకవేళ ఏదైనా ఔట్ ఆఫ్ ద బాక్స్ క్వెషన్ వచ్చినా ఈజీగా హ్యాండిల్ చేయగలం మ్యామ్. అది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే కోచింగ్ ఉండదు మ్యామ్ మెయిన్. చాలా లీస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి కోచింగ్‌కి. అండ్ టెస్ట్ సిరీస్ ఉండవు. 1 ఆర్ 2 ఇన్‌స్టిట్యూట్స్. సో, దానివల్ల మనకి అనాలిసిస్ అనేది తగ్గిపోతదన్నమాట కంపేర్డ్ టు అదర్ ఆప్షనల్స్ కన్నా ఆంథ్రో వీటన్నిటితో పోలిస్తే. కానీ ఎవరు అడ్వైస్ చేయలేదా మీకు? ఎందుకండి ఆప్షనల్ మార్చుకోండి. ఇదైతే బెటర్ అని. ఎక్కడ కన్‌ఫ్యూజన్ లేదా మీకు? చాలా మంది అడ్వైస్ చేశారు మ్యామ్. కానీ నేనైతే మెడికల్ సైన్సెస్‌తోనే క్లియర్ చేద్దామని ముందరే అనుకున్నా. ఆంథ్రో అయితే మళ్ళీ కొత్త సబ్జెక్ట్. దాని మీద నాకు గ్రిప్ ఉందో లేదో తెలీదు హ్యుమానిటీస్ మీద. నాకు మెడికల్ సైన్సెస్ మీద అయితే నాకు కొంత ఐడియా ఉందన్నమాట. మా సబ్జెక్ట్ అండ్ నాకు ఐడియా ఉంది. నేను బానే చేయగలను అన్నట్టు. సో, మెడికల్ సైన్సెస్‌కి స్టిక్ అయ్యాను. కానీ ఫస్ట్ అటెంప్ట్‌లో మీరు మెయిన్స్ క్లియర్ చేసినట్టున్నారు. ఇంటర్వ్యూలో యెస్ పోయిందనుకుంటా మ్యామ్. మీకు. సెకండ్ అటెంప్ట్‌లో ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు. యెస్ మ్యామ్. ఆ టైంలో ఇంట్లో కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, రిలేటివ్స్ నుంచి కానీ, మెంటార్స్ నుంచి కానీ, ఐ థింక్ ఇంకా నీకు టైం పడుతుందేమో, సెకండ్ అటెంప్ట్ అమ్మో ప్రిలిమ్సే రాకపోతే ఇంకేంటి అనే ఒక భయం కానీ, ఒకలాంటి డిసప్పాయింట్‌మెంట్ కానీ ఎవరి నుంచైనా మీరు చూసారా? ఫేస్ చేసారా? అంటే ఏం చెప్తారు? ఫ్రెండ్స్ నుంచి, పేరెంట్స్ నుంచి అయితే ఫేస్ చేయలేదు మ్యామ్. మెంటార్స్ నుంచి, వీళ్ళ నుంచి. ఎందుకంటే వాళ్ళు నన్ను ఫస్ట్ నుంచి ట్రస్ట్ చేశారనమాట చాలామంది. ఈవెన్ నేను ప్రిలిమ్స్ అప్పుడు కూడా లైక్ సీసాట్ పోయింది కాబట్టి అది జెన్యూన్ రీజన్ కాబట్టి నేను దాని మీద వర్కౌట్ చేస్తాను అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా ఉంది నెక్స్ట్ టైమ్ చేస్తాను అని. సో, నాకప్పుడైతే లైక్ ఆ టైంలో అయితే చాలామంది అంటే ఔట్ సైడ్ దిస్ ఫ్రెండ్స్ ఆర్ మెంటార్స్ ఆర్ పేరెంట్స్ కాకుండా మిగిలిన వాళ్ళైతే చాలా అనేవాళ్ళు మ్యామ్. బట్ నాకు లక్ ఏంటంటే నాకు అండర్‌స్టాండింగ్ పేరెంట్స్ ఉన్నారు మ్యామ్ ఫస్ట్ థింగ్. వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మా మదర్ అయితే ఢిల్లీ కూడా వచ్చేసారు నాతో పాటు 1 మంత్ ఇంటర్వ్యూ టైమ్‌లో. అండ్ హైదరాబాద్‌లో మెయిన్స్ రాసేటప్పుడు హైదరాబాద్‌లోనే ఉండేవాళ్ళు. అండ్ ఇంకొకటి గుడ్ ఫ్రెండ్స్ మ్యామ్. లైక్ ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళనమాట. ఈవెన్ దే ఆర్ ఔట్ ఆఫ్ మై స్ట్రీమ్ అయినా నేను యూపీఎస్సీ అంటే ఏంటో వాళ్ళకి తెలీదు. కానీ అవుతది అని మాత్రం పుష్ ఇచ్చేవాళ్ళు. లైక్ నాకు ఎమోషనల్‌గా గానీ, మెంటల్‌గా గానీ ఏమైనా బ్లాక్స్ ఉన్నప్పుడు. అండ్ రైట్ మెంటార్స్ మ్యామ్. మెంటార్స్ అయితే మాకు ఈవెన్ లైక్ వాళ్ళు పర్సనల్ గైడెన్స్ కూడా మేము ఏదైనా మిస్టేక్ చేస్తున్నాం. ఈవెన్ మా పర్సనాలిటీలో మిస్టేక్ ఉన్నా వాళ్ళు చెప్పేవాళ్ళనమాట. దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అన్నట్టు. సో, ఓవర్ ద టైమ్ అవన్నీ హెల్ప్ చేసాము. వీళ్ళైతే ఎప్పుడు డిసప్పాయింట్‌మెంట్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు మ్యామ్. కానీ సార్ అంటే మీ క్లాస్ రూమ్‌లో ఉన్న పిల్లలందరిలో కూడా ఆస్పిరెంట్స్‌లో కొంతమందిలో కొన్ని ఆ స్పార్క్‌నెస్ మీకు కనిపిస్తూ ఉంటుంది. దే ఆర్ రియల్లీ సో సీరియస్ అండ్ దే ఆర్ రైటింగ్ వెరీ గుడ్ అండ్ స్కిల్స్ అని మీరు అనిపించినప్పుడు అందులో ఈ అమ్మాయి ఉండిందా యాక్చువల్లీ? ఉంది మ్యామ్. ఎక్స్‌పెక్ట్ చేశారు. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఈ అమ్మాయి ఖచ్చితంగా సాధిస్తుంది అని. అవును, చేసాం. అయితే ఇలా ప్రతి ఇయర్ వీళ్ళు ఐడెంటిఫై డెఫినెట్లీ బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు అని.
బట్ అలా మేము సెపరేట్ చేయకుండా యూనిఫామ్గా మెంటరింగ్ అయితే అందరికీ ఫోకస్డ్గానే ఇస్తాం. అవునవును, క్లాస్ రూమ్ అందరికీ ఒకటే కదా, బట్ అల్టిమేట్లీ ఎవరెవరు ఎంత వాళ్ళు ప్రిపేర్ అవుతారు, వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడతారు, అల్టిమేట్లీ ఎవరు అచీవ్ చేస్తారని మన చేతిలో లేని పని, టు బి ఫ్రాంక్. ఇన్ఫాక్ట్ సివిల్స్కి మోర్ దెన్ టాలెంట్, డెఫినెట్లీ క్రీమ్ ఆఫ్ క్రీమే వస్తారు. సో టాలెంట్ అయితే ఉండాలి, చదివే వాళ్ళు అయితే ఉండాలి, కానీ మోర్ దెన్ ద డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మాన్సా లాగే మన దగ్గర ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది మా దగ్గర జాయిన్ అయ్యారు. అవునా? హర్ ఫ్రెండ్స్ ఆర్ ఆల్సో విత్ అస్. ఓకే, కానీ వాళ్ళకి వీళ్ళకి షీఈ్ ఆల్సో ఇంటెలిజెంట్, దే ఆర్ ఆల్సో ఇంటెలిజెంట్, బట్ ప్లాన్, ఎఫర్ట్స్, డిసిప్లిన్, దిస్ డిఫరెన్షియేట్స్. సో ఇన్ఫాక్ట్ మాన్సా ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు కూర్చున్నాం. తన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇవన్నీ చూసుకున్నాం. ఇనీషియల్గా మాకు ఏం కనిపించింది, సీసెట్ ప్రిలిమ్స్లో మెడికో కాబట్టి సీసెట్లో కొంచెం వీక్, దీనికి అట్లీస్ట్ నువ్వు 2-3 అవర్స్ పెట్టాలి అని ఒకటి చెప్పాం. తను ఏం చేసిందంటే వెరీ నెక్స్ట్ డే నుంచి ఒక చిన్న పాకెట్ బుక్ ఉంటుంది కదా, డైలీ షీ యూస్ టు కమ్ టు మై క్యాబిన్, సార్ ఈ రోజు ఇది చేశాను నేను, ఓకే 1 or 2 days చేస్తుందేమో, అలాగా చూద్దాం ఎన్ని రోజులు చేస్తుంది. ఇన్ఫాక్ట్ 4 months స్టిల్ ప్రిలిమ్స్ ఎవ్రీ డే నాకు వచ్చే షీట్ చూపించేది, సార్ ప్రిలిమ్స్ ఇది చేశాను. దట్ ఈస్ ద ఫస్ట్ అటెంప్ట్ వెన్ షీ క్లియర్ ప్రిలిమ్స్. సో ఆ డిసిప్లిన్ ఉండాలన్నమాట. ఆ డిసిప్లిన్ ఉన్న క్యాండిడేట్ ఎవరైనా అవుతారు. ఇన్ఫాక్ట్ మెయిన్స్ అవుతుందా లేదా, మెయిన్స్ వరకు వెళ్తామా లేదా అన్నది పక్కన పెట్టి ఎవ్రీ డే షీ యూస్ టు ప్రాక్టీస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, అండ్ ఎవ్రీ వీక్ ఒక ఎస్ఏ రాసేది చూపించేది. సో ఈ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు అవుతారు యాక్చువల్లీ, బికాస్ సో మెనీ బ్రైట్ స్టూడెంట్స్ కమ్ అండ్ అటెంప్ట్ యూపీఎస్సీ. ఎందుకు అవ్వదంటే ఇదే, ఆ డిసిప్లిన్ లేకపోవడం వల్ల. కొంతమంది స్టూడెంట్స్ చెప్తారు మేము నైట్ బర్డ్స్ అండి, డే టైం మేము పెద్దగా చదవలేము అని. కొంతమంది మేము ఎర్లీ మార్నింగ్ లేస్తామండి, మాకు చాలా ఏళ్ళ నుంచి అలవాటు అని చెప్తూ ఉంటారు. మీరు ఎలా ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తారంటే ఏం చెప్తారు? నేను చిన్నప్పటి నుంచి ఎర్లీ బర్డే మ్యామ్, మార్నింగే లేచి చదువుకుంటాను అనమాట, నాకు అదే అలవాటు. బట్ చాలా మంది వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది అనమాట. కొంతమంది మార్నింగ్స్ ఎఫెక్టివ్గా చదువుతారు, కొంతమంది నైట్స్ ఎఫెక్టివ్గా చదువుతారు. ఏదైనా సరే ఎప్పుడు చదివినా స్టిక్ టు ద ప్లాన్ అనమాట. మనం ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నా అది ఫినిష్ చేసి పడుకుంటే చాలు మ్యామ్, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదైనా పర్లేదు. సరే, మీరు మాత్రం ఎర్లీ మార్నింగ్. రిజల్ట్స్ వచ్చిన రోజున ఏం జరిగిందంటే ఏం చెప్తారు? రిజల్ట్స్ వచ్చిన రోజైతే నేను ఒక్కదాన్నే ఉన్నాను మ్యామ్. నేను బయట అపార్ట్మెంట్లో ఉంటున్నాను వైజాగ్లో. సో ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. ఐ వాజ్ ప్రేయింగ్ రిజల్ట్ వస్తుంది అని ఒక 1-2 hours ముందరే స్పెక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి నేను అలా చూస్తూ ఉన్నాను. రిజల్ట్ వచ్చింది. నేను జస్ట్ నా సర్నేమ్ టైప్ చేశాను అనమాట, ఉందా లేదా అని చెప్పి. సర్నేమ్ వచ్చిన వెంటనే అదే మనకి వస్తుంది కదా, వచ్చింది. చూసిన వెంటనే 975 ర్యాంక్. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఓకే, మంచి ర్యాంక్ వస్తే బాగుండు అనుకున్నా కానీ, బట్ పేరెంట్స్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫోన్ చేసిన వెంటనే. సో ఐ వాజ్ హ్యాపీ మ్యామ్. వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఫస్ట్ పేరెంట్స్కి చెప్పారు? ఎస్ మ్యామ్. మెంటర్కి ఎప్పుడు చెప్పారు? వెంటనే సార్ కాల్ చేశాను, గౌతమ్ సార్కి. వెంటనే కాల్ చేసి, సార్ వచ్చిందంటే, ఓకే నీకు వస్తుందని అనుకున్నాం, ఎలా అయినా ఇయర్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు మ్యామ్ వస్తుంది అని చెప్పి. ఈవెన్ బిఫోర్ ఇంటర్వ్యూ మెయిన్స్ అయిన వెంటనే అన్నారు వస్తుంది అని చెప్పి. సో అదన్నీ వర్క్ అయ్యాయి మ్యామ్. ఎన్ని గంటలు పెట్టారు, ఎంతకాలం పెట్టారు, ఒక రోజులో ఎన్ని గంటలు చదివారు, అది ఎన్ని నెలలు చదివారు అంటే ఏం చెప్తారు? ఇనీషియల్గా కొంచెం ఎక్కువ అవర్స్ పెట్టేదాన్ని మ్యామ్, 10 to 12 hours అలా పెట్టేదాన్ని ఇనీషియల్ స్టేజెస్లో. బట్ ఒక 1-2 years నాకు ఇవే అర్థమయ్యాక, అండ్ ఎలాగా రాయాలి, ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఇదంతా పాత అర్థమైపోయాక రోజు కన్సిస్టెంట్గా 6 to 8 hours అయితే చదువుకునేదాన్ని మ్యామ్. అండ్ నేను మెయిన్స్ అయిపోయిన తర్వాత ఐ జాయిన్ ఇన్ జాబ్ ఆల్సో యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్, జాయిన్ అయిపోయాను కూడా. సో ఇంక నేను అది చేసుకుంటే ఇంకా ప్యారలల్గా రన్ చేసుకున్నాను అనమాట. ఇంటర్వ్యూలో ఏం అడిగారు? ఇంటర్వ్యూలో నాకు 90% హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు మ్యామ్. 90 to 95%. 1 or 2 questions దట్ రిలేటెడ్ టు మై డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ 1 or 2 questions అడిగారు మ్యామ్. మోస్ట్లీ అయితే ఇవే అడిగారు మ్యామ్. హెల్త్ రిలేటెడ్, కోవిడ్ వ్యాక్సిన్స్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఆ మధ్యలో చిన్న పర్సనాలిటీ క్వశ్చన్స్, అంతే మ్యామ్. మోస్ట్లీ హెల్త్ రిలేటెడ్ మ్యామ్. రైట్. ఇప్పుడు 2025 ప్రిలిమ్స్ మనకి అతి తక్కువ టైంలో ఉంది. టుడే ఈస్ 10th. ఐ థింక్ కరెక్ట్గా 14 రోజుల్లో 25th ఎగ్జామ్ ఉంది. ఐ థింక్ ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ ప్రకారం మనం చూసినట్టయితే ఈ టాపిక్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అని ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? ఎందుకంటే ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు ఈ సంవత్సరం రాసేవాళ్ళు. తప్పకుండా మ్యామ్. ఎన్విరాన్మెంట్ అనే ఒక సబ్జెక్ట్లోని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే ఒక సబ్జెక్ట్లోని, జియోగ్రఫీ అనే సబ్జెక్ట్లోని, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకే, ఈ 4 subjectsలో కరెంట్ ఈవెంట్స్లో ఉన్నవి ఎక్కువ అడుగుతున్నాడు. ఓకే, ఎన్విరాన్మెంట్లో కోర్ తీసేయగా వాట్ ఎవర్ ఈజ్ ఇన్ న్యూస్. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్న డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో, యుక్రెయిన్ రష్యా యుద్ధం అయితే కానివ్వండి, ఇప్పుడు మన దగ్గర జరుగుతున్న యుద్ధం కానీ, ఇంకెక్కడైనా జరుగుతున్న ఇష్యూస్
ఏదైనా సరే దాని మీద ఒక జాగ్రఫీ క్వశ్చన్ అడగచ్చు, లేకపోతే ఆ వారింగ్ గ్రూప్స్ ఏంటో అడగచ్చు. ఇలా ఏదైతే కరెంట్ అఫైర్స్లో ఉందో, ఎందుకంటే చాలా వ్యాస్ట్ ఉంటుంది కరెంట్ అఫైర్స్, ఒక 365 డేస్లో చాలా జరుగుతాయి. వీటిలో ఎగ్జామ్కి ఏది వస్తుంది అన్నది ఏంటంటే, ఐ మీన్ దెర్ ఇస్ సో మచ్ సిలబస్ కాబట్టి కరెంట్ అఫైర్స్లో ఏదైతే బాయిల్ అవుతుందో వాటి రిలేటెడ్ వస్తాయి మ్యామ్. ప్రిలిమ్స్ వరకు వస్తాయి మ్యామ్. ఇప్పుడు మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో మనం ఏం చేయొచ్చు అంటే, కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి, వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ బుక్స్ చదవకుండా. పాలిటిక్ ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ అనే బుక్ ఉంది. లక్ష్మీకాంత్ని ఒకసారి క్షుణ్ణంగా చదివి దానిలో పర్టికులర్లీ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పిస్, ఓకే, మళ్ళీ ఫండమెంటల్ డ్యూటీస్, అలా కొన్ని చాప్టర్స్, పార్లమెంట్ అని కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, అవి కొంచెం క్షుణ్ణంగా చదువుకొని వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ జోగ్రఫీకి జస్ట్ 2 ఎన్సీఆర్టీ బుక్స్, 11th and 12th ఎన్సీఆర్టీ బుక్స్, అది క్షుణ్ణంగా చదువుకొని వెళ్తే జోగ్రఫీ అయిపోతుంది. ఎకానమిక్స్ సంజీవ్ వర్మ అనే ఒక బుక్ ఉంది. సంజీవ్ వర్మ ఇట్స్ వెరీ థిన్ బుక్, చాలా క్రిస్ప్గా క్లియర్ కాన్సెప్ట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదొక చదువుకుంటే సరిపోతుంది. సిమిలర్లీ ఎన్వైరన్మెంట్కి శంకర్ ఐఏఎస్ అని ఒక బుక్ ఉంది. సో ఇవి 4 చదువుకొని, అండ్ అగైన్ హిస్టరీలో ఎన్సీఆర్టీ బుక్ చదువుకుంటే సరిపోతుంది. లేకపోతే స్పెక్ట్రమ్ అనే ఒక బుక్ ఉంది, మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్ అనే బుక్ ఉంది. అది కాకుండా ఏన్షియంట్, మిడివల్ కూడా ఈ మధ్య ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ మిడివల్లో ముఘల్ ఎరా మీద కొంచెం క్వశ్చన్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ అగైన్ రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చింది కాబట్టి అబౌట్ మరాఠాస్ గురించి కూడా కొంచెం అడగొచ్చు, బికాజ్ ఇట్స్ ఇన్ న్యూస్. ఓకే, చావా అనే ఒక సినిమా వచ్చింది ఈ మధ్య. ఓకే, థింగ్స్ లైక్ దిస్. సో ఇలాంటివన్నీ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. సో ఈ మేజర్ బుక్స్ మనం కోర్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి, అండ్ మిగిలిన టైంలో కరెంట్ అఫైర్స్, ఓకే, మేజర్ కరెంట్ అఫైర్స్ ఇన్ ద లాస్ట్ 1 year ఒక్కసారి డైజెస్ట్ చాలా ఉన్నాయి, చాలా అకాడమీస్ డైజెస్ట్ రిలీజ్ చేస్తే అవన్నీ ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జోగ్రఫీ, టు నెన్ ఎక్స్టెంట్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాప్ సమ్మిట్ జరుగుతున్నాయి, కాప్ సమ్మిట్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ రావచ్చు. అండ్ జోగ్రఫీలో ఏంటంటే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ చాలా జరుగుతున్నాయి వరల్డ్ ఓవర్. మనం మాట్లాడుకున్న ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా కాన్ఫ్లిక్ట్ అయితే, రష్యా యుక్రెయిన్ కానీ, ఇప్పుడు మనకు జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ కానీ, వీటి మీద జోగ్రఫీ క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, ఈ స్ట్రైట్ ఎక్కడ ఉంది, దాని చుట్టుపక్కల ఈ సముద్రం ఎక్కడ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. సో అవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్విరాన్మెంట్, అది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. మెయిన్స్ అయితే సెపరేట్ చేయకూడదు, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. బట్ మెయిన్స్కి ఎవ్రీడే సమ్ ఆఫ్ ద క్వశ్చన్ రాయాలి వీళ్ళు. ఓకే, తర్వాత ఈ ఆప్షనల్ ఏదైతే ఉందో ఆ కోచింగ్ ఇదంతా కూడా మస్ట్ బిఫోర్ ప్రిలిమ్స్ అయిపోవాలి. ఆఫ్టర్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మోడ్లో ఉండాలి. ఓకే, అప్పుడు చదువుతామనే ఆలోచన ఉండకూడదు. ఇలా ప్రిలిమ్స్ అవ్వంగానే మెయిన్స్ టెస్ట్ సిరీస్, ఈ టెస్ట్ సిరీస్ నోట్స్ ఇంకా అప్డేట్ చేసుకొని, ఇంకా బాగా రివిజన్ చేసుకొని రెడీగా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్, ప్రిలిమ్స్ని మెయిన్స్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ మనకి ఆ రెండే కాబట్టి, ఈ 2 అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ కాబట్టి దాని నెక్స్ట్ స్టెప్లో వస్తుంది మనకి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని 2025 ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు సార్? ఓవరాల్ డూస్ అండ్ డోంట్స్ అయితే మ్యామ్, ఫర్ ద హోల్ ప్రిపరేషన్, నేనైతే మీకు చెప్పాను కూడా ముందే, ప్రిలిమ్స్ని మెయిన్స్ మేము సెపరేట్ చేయం. ఓకే, ఫర్ అన్ ఆస్పిరెంట్, ఓకే, వెరీ సీరియస్ ఆస్పిరెంట్, యూ నీడ్ టు హ్యావ్ పర్సనల్ నోట్స్. ఓకే, సబ్జెక్ట్ ఒక నోట్స్ ఉండాలి, ఎడిటివ్ నోట్స్. ఏదైనా మీరు చదువుతుంటే చదువుగా యాడ్ చేస్తూ ఉండాలి ఆ నోట్స్కి. సో 1 నోట్ మేకింగ్, 2 తను చెప్పినట్టు ప్రాక్టీస్, లాట్స్ ఆఫ్ ప్రిలిమ్స్ అయినా కానీ మెయిన్స్ అయినా కానీ. ప్రిలిమ్స్ అయితే లాట్స్ ఆఫ్ ఎంసీక్యూ టెస్ట్ చేయాలి. ఓకే, తర్వాత ఎక్కడ తప్పు అవుతుంది, ఎందుకు తప్పు అవుతుంది, ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. సిమిలర్లీ సైమల్టేనియస్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, డైలీ ఆన్సర్ రైటింగ్ చేయాలి, వీక్లీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, ఎస్సే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ కూడా టోటల్గా సెపరేట్ చేయకుండా ఒక హాబీ పర్సూ చేయాలి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ మంచి స్కూలింగ్ ఉండదు, మంచి ఎడ్యుకేషన్ ఉండదు, సో అందరూ అంత బాగా మాట్లాడలేరు. ఇవన్నీ కూడా ఈ 1.5 yearలో ప్యారలల్గా మనం డెవలప్ చేసుకోవాలి. టాకింగ్ బిఫోర్ ఇన్ మిర్రర్ కానీ, వొకాబులరీ బిల్డ్ చేసుకోవడం కానీ, ఒక మంచి హాబీ, ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ కానీ, రీడింగ్ కానీ, ఏదైనా సరే. సో ఓవరాల్ ఇది జర్నీ ఎలా ఉండాలి మ్యామ్. ఇప్పుడు ఎవరైతే రాస్తూ ఉన్నారో ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని అయితే చెప్పారు, మరి మా అకాడమీ సీక్రెట్స్ చెప్పకూడదంటే నేను మాట్లాడను, కానీ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళ కోసం. అంటే ఇప్పుడు మనకి చాలా తక్కువ టైం ఉంది. ఓకే, సో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యామ్ విచ్ ఆర్ హెవీగా, వాటి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ, ఓకే, హిస్టరీలో అగైన్ మోడర్న్ ఇండియా, ఇలా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే కోర్లో అడిగే క్వశ్చన్స్ అని ఎక్కువ రావచ్చు. ఓకే, కోర్ కాన్సెప్ట్స్ అన్ని చదివేస్తే దెన్ దే కెన్ వెరీ వెల్ ఇది. తర్వాత కరెంట్ అఫైర్స్, అగైన్ కమింగ్ టు కరెంట్ అఫైర్స్, నేను చెప్పిన 4 సబ్జెక్ట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతకుముందు 0 క్వశ్చన్స్ అడిగేవారు, ఈ మధ్య పెంచేశాడు, ఆల్మోస్ట్ 12 క్వశ్చన్స్ అడుగుతున్నాడు ప్రిలిమ్స్లో. ఇంటర్నేషనల్ రిలేషన్స్, జోగ్రఫీ, ఇవన్నీ కూడా ఏంటంటే వాట్ ఎవర్ ఈవెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద పాస్ట్ 1.5 year వాటి నుంచి అడుగుతున్నాడు. సో
అది ఒక కంపాస్లో వాడుకొని కరెంట్ అఫైర్స్ వాటిని ఒక్కటే టార్గెట్ చేస్తే దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ దోస్ క్వశ్చన్స్ ఫ్రమ్ దోస్ ఏరియాస్ ఆల్సో. రైట్. అంటే మీరేం టీచ్ చేస్తున్నారండి ప్రెసెంట్? ఇంటర్నేషనల్ రిలేషన్స్ టీచ్ చేస్తాను. అండ్ సిన్సియర్ జర్నలిస్ట్, అంటే ప్రిపరేషన్ చేసే వాళ్ళు అన్నీ తెలుస్తాయి. మై అదర్ స్ట్రెంగ్స్ ఆర్ జోగ్రఫీ. ఓకే, నేను సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా టీచ్ చేస్తాను. బట్ కోర్ ఐఎమ్ యాజ్ ఆఫ్ నో టీచింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అలాగే నోట్స్ ప్రిపరేషన్లో చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయండి. అంటే హెడ్లైన్స్ పెట్టాలా వద్దా, అండర్లైన్ చేయాలా వద్దా, లేదంటే డయాగ్రామ్స్ వేయాలా, వేసిన తర్వాత కూడా మళ్ళీ మార్క్ చేయాలా, ఇన్ని రకాలుగా ఉంటుంది. యాక్చువల్లీ తను ఎలా ప్రిపేర్ అయ్యారు, ఆవిడ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీరు కరెక్ట్ చేసి ఉంటారు కదా, ఎలా రాశారు, లేదా ఎలా రాస్తే ఇప్పుడు మనం యూనిక్నెస్ని మనం చూపించుకోగలుగుతామంటే ఏం చెప్తారు? అవును, మీరు అడిగిన ఎగ్జాక్ట్ క్వశ్చన్ చాలా మంది స్టూడెంట్స్ బిగినర్ స్టేజెస్లో మమ్మల్ని అడుగుతారు. సార్ నోట్స్ చాలా బల్కీ అయిపోతుంది, చదివింది ఆల్మోస్ట్ మొత్తం రాసేస్తున్నాను, కరెక్టే అంటారా, లేకపోతే ఏదైనా షార్ట్ కట్స్లో రాయాలా, ఎలా రాయాలి, ఇలాంటివి చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇన్ఫాక్ట్ ఇట్స్ ఏ రైట్ క్వశ్చన్, అందరికీ ఉండే డౌట్. మనం ఏంటంటే ఇనీషియలీ షార్ట్ చేయాలి, లాంగ్ చేయాలి అనే ఇది పెట్టుకోకూడదు. ఓకే, వాట్ ఎవర్ యూ ఫీల్ ఇట్స్ ఇంపార్టెంట్, రైట్ అవే జస్ట్ రాస్తూ ఉండాలి. కాకపోతే ఈ నోట్స్ అనేది షీట్స్లో రాయాలి. ఓకే, ఐదర్ షీట్స్ ఆర్ సమ్ వర్డ్ డాక్యుమెంట్ అదేమైనా మెయింటైన్ చేస్తే, ఎందుకంటే ఒక బుక్లో రాసామనుకోండి కొత్తగా యాడ్ చేయలేం. ఓకే, ఎడిటివ్ నోట్స్ అంటాం మేము. ఎడిటివ్ నోట్స్ అని ఎందుకంటే అంటే ఏదైనా కొత్త అదే కాన్సెప్ట్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ మధ్య గవర్నర్కి ఎగ్నెస్ట్గా ఏదో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది అనుకోండి, మీరు రాసుకున్న గవర్నర్ నోట్స్ వెనకాల కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ రైట్ ఇన్ షీట్స్, ఆ షీట్స్ అని మీరు తర్వాత బైండ్ చేసుకొని ఏదైనా చేసుకోవచ్చు. సో ఫస్ట్ రైట్ నోట్స్ ఇన్ షీట్స్, డోంట్ వరీ అబౌట్ ద వాల్యూమినస్ నేచర్, ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుందని మనం ఇచ్చేయగలదు. ఎందుకంటే ఓవర్ టైం మీరు రివైజ్ చేసే కొద్దీ ఆ నోట్స్ థిన్నర్ అవుతుంది. ఎందుకంటే మీకే తెలుస్తుంది ఇది అన్ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఇది నేను లైక్ సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్, సన్సెట్స్ ఇన్ ద వెస్ట్, అలా కొన్ని గుర్తుండిపోతాయి. అవి మీరు మీ నోట్స్ నుంచి సెపరేట్ చేస్తుంటారు. అలా ఓవర్ టైం మీ నోట్స్ థిన్ అవుతూ ఉంటుంది. అండ్ బిఫోర్ ఎగ్జామ్ ఆల్ యువర్ నోట్స్ విల్ కమ్ డౌన్ టు 4 or 5 షీట్స్. ఓకే, ఒక GS1కో GS2కో GS3 ఏదైనా సరే 4 or 5 or max 10 షీట్స్లో మీకు టోటల్ జిస్ట్ వచ్చేస్తుంది. రైట్. ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోతుంది.